ఏందబ్బాయ్ ఏంది అట్టున్నా? ఏంటి బాబాయ్ ఎలా వచ్చావు? పెళ్లికి రాలేదా? ఏదో అర్జెంట్ డ్యూటీ పట్టి రాలేపోయినాను కానీ ఏంది నీ బామ్మతో నేను కొట్టినారంట? అవును బాబాయ్, బాగా కొట్టారు. చా బ్యాడ్ లక్ రా. నేను పెళ్లికి వచ్చిండే ఈ గొడవంతా జరుగుతుండేది కాదు. నిజం బాబాయ్, నువ్వు పెళ్లికి వచ్చుంటే నా బామ్మర్దులు నన్ను తిట్టడానికి కూడా భయపడేవారు. అదే కాదు ఆ సంగతి చూడడానికి వచ్చినాను. ఏడన్నారు ఏదోలా ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. నువ్వు వచ్చావని తెలిస్తే వస్తారు. కానీ కొడుకుల్ని అడుగులో తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసేస్తానా? శవాలు కూడా దొరకయేమనుకుంటున్నారు? అయ్యో అంత పని వద్దు, ఊరికనే భయపెట్టి చాలు. ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ చూడు, ఈ దగులు బాజీగాళ్ళు మన వాణిశ్రీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేదాకా నువ్వు భార్యను దూరంగా పెట్టి చెప్తా. సరే ఇదిగో ఇది చిన్న విషయమే కదా అని రాజీ పడిపోయినావు అనుకో, లైఫ్ లాంగ్ నీ భార్య దృష్టిలో నువ్వు సులకనైపోతావు. థ్యాంక్స్ బాబాయ్. మనకు అంతమంది బంధువులు ఉన్నా నీలా నన్ను సపోర్ట్ చేసి నాతో ఎవరూ మాట్లాడలేదు. అబ్బాయి ఎంతైనా మనము కావలసిన వాళ్ళము. ఎట్లాంటి సందర్భాల్లోనే అండగా ఉండాలనేది నా పాలసీ. బాబాయ్ నువ్వు నాకు ఇవ్వాల్సిన 50,000 అప్పు ఇవ్వక్కర్లేదు, మాఫీ చేసేస్తున్నా. ఇంత మంచి మనసున్న నీ మీద చేసుకోవడానికి ఆ చోళ గారికి చేతులు అలాగ వచ్చినాయి. ఐ జస్ట్ కాంట్ డైజెస్ట్. ఏంట్రా మా గురించి ఏదేదో బాగా ఉంటా? నేనేమన్నాను అబ్బాయి? ఇంకొక్క నిమిషంలో ఈ గదిలోంచి బయటికి వెళ్ళాలి, 2 నిమిషాల్లో గేటు దాటాలి, 10 నిమిషాల్లో ఈ ఊరు దాటాలి. లేదా భలేవారు సార్, ఏదో అబ్బాయి పెళ్ళయింది పెళ్లికి రాలేకపోయినా చూసిపోతామని వచ్చిన. చూసావుగా, బయలుదేరు. బాబాయ్ ఏం బాబాయ్ బాబు పెట్టుకుంటారా? వస్తా సార్. బాబాయ్ కాసేపట్లో మా చెల్లెలు వస్తుంది, వెయిట్ చేయి. ఓరి దేవుడోయ్. అమ్మయ్య. నువ్వు సగం తాగి. నాకు వద్దు, ఏ నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఇష్టం లేదా, నేను ఇష్టం లేదా? ఊరికే జోక్ చేసాలే. పాలు నువ్వు ఎప్పుడు తాగలేదా? లేదు. ఇన్ఫ్యాక్ట్ పాలంటే నాకు ఇష్టం లేదు. మొదటిసారి నీ చేత్తో ఇస్తున్నావు కాబట్టి తాగుతున్నాను. యాక్చువల్లీ పాలు హెల్త్కి మంచిది, అందుకే మేము అందరు తాగరు. అదే చెడు చేసేటైతే పీపాలు తాగేస్తారు. ఓ ఓ కష్టమే, ఎలా ఉన్నా తాగేయడమే.